ఆ తరువాత యాజకులను చూసి, మీరు నిబంధన మందసం తీసుకుని ప్రజల ముందు నడవమని చెప్తారు. యెహోషువ చెప్పినట్టుగానే వారు నిబంధన మందసం తీసుకుని ప్రజల ముందు నడుస్తారు. అప్పుడు దేవుడైన యెహోవా, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉన్నానని ఈ ప్రజలకు తెలిసేటట్లుగా నేడు ఈ ప్రజల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. నిబంధనము యాజకులను యోర్దాను నదిలో నిలవబడమని చెప్పు అని చెప్తారు. కాబట్టి యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను పిలిచి, దేవుడైన యెహోవా మాటలు వినండి అని చెప్తారు. గోత్రానికి ఒకరు చొప్పున 12 గోత్రాల నుండి 12 మందిని ఏర్పాటు చేసుకోండి. ఆ తర్వాత నిబంధన మందసం మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్తున్నప్పుడు యోర్దానును దాటడానికి జనులు తమ గుడారంలో నుండి బయలుదేరతారు. అప్పుడు ఆ మందసమును మోయు యాజకులు నదిలో దిగగానే వారి అరికాళ్లు ఆ నీటిలో మునగగానే ఏకరాశిగా నిలిచిపోయాయి. లవణ సముద్రం అనబడి అరాబా సముద్రానికి పారే నీళ్లు బొత్తిగా నిలిచిపోయాయి. జనులు నది దాటిన తరువాత దేవుడైన యెహోవా యెహోషువతో, గోత్రానికి ఒకరు చొప్పున 12 గోత్రాల నుండి 12 మందిని ఏర్పాటు చేసి యాజకులు నిలవబడి ఉన్న నది మధ్యలో నుండి 12 రాళ్లను యువతలకు తీసుకొని వచ్చి ఈ రాత్రి మీరు ఉండే చోట వాటిని నిలబెట్టమని ప్రజలకు చెప్పు అని చెప్తారు. కాబట్టి యెహోషువ దేవుడు తనతో చెప్పినట్టుగానే 12 మందిని పిలిచి 12 రాళ్లు మీ భుజం మీద పెట్టుకొని రండి, ఎందుకంటే మీ పిల్లలు ఈ రాళ్లు ఎందుకని మిమ్మల్ని అడిగితే, ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటుచున్నప్పుడు యోర్దాను నది ఏకరాశిగా నిలిచిపోయింది అని వారికి జ్ఞాపకార్థంగా ఉంటుంది అని వారితో చెప్తారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ చెప్పినట్లు చేస్తారు. ఆ రోజు యెహోషువ నిలవబెట్టిన రాళ్లు నేటికి ఉన్నాయి. జనులు దాటిన తరువాత నిబంధన మందసం మోయు యాజకులు కూడా నది దాటేశారు. ఆ యాజకుల కాలు పొడి నేలను తాకగానే యోర్దాను నీళ్లు ఎప్పటిలాగా గట్ల మీద పొర్లిపారాయి. ఇశ్రాయేలు సేనలో ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై యెహోవా సన్నిధిలో యెరికో మైదానాన్ని దాటి వచ్చారు. ఆ రోజు దేవుడిని యెహోవా యెహోషువను గొప్ప చేశారు కనుక ప్రజలు మోషేను గౌరవించినట్లుగాని యెహోషువ జీవించున్నంత కాలం అతనిని గౌరవించారు. ఇశ్రాయేలు ప్రజలు దాటుతూ ఉన్నప్పుడు యెహోవా వారి ఎదుట యోర్దాను నీళ్లను ఎండిపోయేలా చేశారు అని తెలియగానే యోర్దాను పడమట దిక్కున ఉన్న అమోరీల రాజులందరికీ, సముద్రం దగ్గర ఉన్న కనాను రాజులందరికీ గుండె చెదిరిపోయింది. ఆ తర్వాత రాతి కత్తులు చేయించి వాటితో ఇశ్రాయేలు ప్రజలకు సున్నతి చేయించమని దేవుడు యెహోషువకి ఆజ్ఞయిస్తారు. కాబట్టి ఇశ్రాయేలీయులకు సున్నతి గిరి అనే స్థలంలో సున్నతి చేయిస్తారు. అప్పుడు దేవుడైన యెహోవా యెహోషువతో, నేడు ఐగుప్తు అవమానాన్ని మీ మీద ఉండకుండా దొర్లించేశాను అని చెప్పారు. కనుక ఈ రోజుకి కూడా ఆ చోటికి గిల్గాలు అనే పేరు. ఇశ్రాయేలీయులు గిల్గాల్లో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలం యెరికో మైదానంలో పస్కా పండుగ ఆచరించారు. ఆ పండుగ అయిన తరువాత వారు ఆ దేశపు పంటను తిన్నారు. ఆ రోజు వారు పొంగని వెచ్చని భక్ష్యములు తిన్నారు. తరువాత రోజు ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశపు పంటను తింటూ ఉండగానే మన్నా కురవడం ఆగిపోయింది. ఇంకా ఇశ్రాయేలు ప్రజలకు మన్నా దొరకలేదు. ఆ సంవత్సరం వారు ఆ కనాను దేశపు పంటని తిన్నారు. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేతితో పట్టుకొని ఉన్న ఒకడు అతనికి కనబడతారు. యెహోషువ అతని దగ్గరకు వెళ్లి, నువ్వు మా పక్షంగా ఉన్నావా, మా విరోధి పక్షంగా ఉన్నావా అని అడుగుతారు. అందుకతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అని అన్నారు. వెంటనే యెహోషువ నేల మట్టుకు సాగిలపడి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినది ఏమిటి అని అడుగుతారు. అందుకు యెహోవా సేనాధిపతి, నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధ స్థలము, నీ పాదరక్షలు విడువు అని చెప్తారు. యెహోషువ తన పాదరక్షలు తీసేస్తారు.
ఆ రోజులలో ఇశ్రాయేళ్ల భయం వలన ఎవ్వరూ లోపలికి వెళ్లకుండా, ఎవ్వరూ కూడా బయటికి రాకుండా యెరికో పట్టణం యొక్క తలుపులు వేసేశారు. అప్పుడు దేవుడైన యెహోవా, చూడు, యెరికో పట్టణాన్ని, దాని రాజును, దాని పరాక్రమ శూరులను నీ చేతికి అప్పగిస్తాను. మీరు అందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణం దగ్గరకు వెళ్ళి